హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గేమ్ చేంజర్ డే 1 కలెక్షన్ రిపోర్ట్ వచ్చేసరికి ఇప్పుడే పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. 186 గ్రాస్ అని అయితే రిలీజ్ చేశారు. ఇది మాత్రం చాలా ట్రోలింగ్ గురవుతుంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కూడా. ఇన్ని కలెక్షన్స్ ఏ విధంగా వచ్చాయనేసి అంత ఫేక్ కలెక్షన్స్ అంటూ ఫుల్‌గా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. ఇంకో రకంగా చూసుకుంటే రామ్ చరణ్ అభిమానులు మాత్రం రామ్ చరణ్ మాస్ రాంపేజ్ అనేసి ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. అసలు ఇందులో ఎంతవరకు నిజం, ఏ కలెక్షన్స్ నిజం, అసలు ఎంతవరకు వచ్చిందనేది మనమైతే ఈ వీడియోలో క్లియర్ కట్‌గా చూద్దాం. వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చేయండి గైస్. యాక్చువల్లీ ఈ సినిమాకి స్టార్టింగ్ నుంచి హైప్ లేదు. అదేవిధంగా అన్ని చోట్ల బీభత్సమైన నెగెటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి. చాలా వరకైతే సినిమా 100కి 90 మందికైతే నచ్చలేదు. అదేవిధంగా ఈ రోజు నుంచి చూసుకుంటే మాత్రం టాక్ చేంజ్ అయింది గైస్. చాలా వరకు మాత్రం ఆక్యుపెన్సీ పెరుగుతూ వస్తుంది. ఏవనైతే అభిమానులు వేరే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకైతే రీచ్ కాలేకపోయింది. ఆఫ్‌కోర్స్ మనం కూడా స్టార్టింగ్‌లో చూసాం. బాబోతే ఫుల్‌గా అరిచారు. అదంతా గందరగోళంలా అర్థం కాలేదు. నేను మళ్ళీ మధ్యాహ్నం వెళ్లైతే ఒకసారి చూసాను క్లియర్ కట్‌గా. అసలు 3 ఇయర్స్, 4 ఇయర్స్ వీళ్ళు కష్టపడి తీశారంటున్నారు కదా! అసలు మంచి క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేద్దాం అనేసితే మార్నింగ్ షో చూసిన దానికంటే, ఈవినింగ్ షో చూసిన దానికి చాలా డిఫరెన్స్ అయితే కనపడింది గైస్. చాలా చాలా సీన్స్ అయితే నాకు కొన్ని మంచిగా అనిపించాయి. చాలా అందరూ ఆతృతతో చూస్తున్నారు. స్టార్టింగ్ సీన్ అయితే ఏంది, నెక్స్ట్ వచ్చే సీన్ అయితే ఏంది, అప్పన్న క్యారెక్టర్ అయితే ఏంది, ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే ఏంది, అదేవిధంగా క్లైమాక్స్‌లో చాలా డైలాగ్స్ ఉంటాయి. క్లైమాక్స్ ఆఫ్టర్ మూవీ అయిపోయినంక కూడా ఏ ఫిల్మ్ బై శంకర్ అనేసి నెక్స్ట్ ముఖ్యమంత్రి అయినంక వచ్చే సీన్స్ అయితే ఏంది, అవైతే చాలా చాలా ఆలోచింపజేసే విధంగానైతే నాకనిపించింది. స్టార్టింగ్‌లో ఫస్ట్ షో అప్పుడైతే మిస్ అయినయి. డబ్బు లేని రాజకీయం ఒకటి, అదే విధంగా ఈ అభివృద్ధి పనులు ఏ విధంగా చేయొచ్చనేసి, అదేవిధంగా ఓటు వేయని వాళ్ళకి ఈ పథకాలు అందవనేసి, ఇంకా చాలా చాలా ఉన్నాయి గైస్ ఇందులో చూడవలసినవైతే. అదైతే నాకు మస్తు అనిపించింది గైస్. అదేవిధంగా డే 1 కలెక్షన్స్ వచ్చేసరికి గూగుల్‌లో చూసుకుంటే 51 క్రోర్స్ నెట్ అనేసి వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే మనం ఎంత లేదన్నా 120 క్రోర్స్ వరకైతే గ్రాస్ అయితే వస్తుందనేసి అంచనా వేశారు చాలామంది. ఎక్కడ జరుగుతుందంటే పొరపాటు వచ్చేసరికి ఆఫ్‌లైన్ టికెట్స్ విషయంలో వీళ్ళకి తేడా అయితే వస్తుంది గైస్. ఎందుకంటే చాలామంది ఆన్‌లైన్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ రివ్యూస్ అయితే వాళ్ళ ప్రిడిక్షన్ అయితే చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఎక్కడ తేడా కొడుతుందంటే ఆఫ్‌లైన్‌లో ఎక్కువ టికెట్స్ సేల్ అయ్యాయన్నమాట. గేమ్ చేంజర్ చూసుకుంటే. ఇక్కడ ఎందుకంటే బుకింగే లేట్‌గా ఓపెన్ చేశారు కాబట్టికి ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఎక్కువ తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో రిపోర్ట్ వాళ్ళు గ్యాదర్ చేసుకున్న దాన్ని చూసుకుంటే ఇక్కడ చూసుకుంటే దాదాపు ఆల్‌మోస్ట్ ఒక 60 క్రోర్స్ వరకైతే తేడా వస్తుంది గైస్. ఎందుకంటే మనం 120-130 అని ప్రిడిక్షన్ అయితే చేసాం. మొన్ననే వీడియో చేశాను. బాగుంటే 140-150 వస్తది. లేదంటే అంతకంటే తక్కువ వస్తుందని చెప్పాను. మిక్స్డ్ టాక్ వచ్చింది కాబట్టి 120-130 క్రోర్స్ అయితే వచ్చిందనేసి అందరూ అనుకున్నారు. బట్ ఆఫ్‌లైన్ టికెట్స్ సేల్స్ ఎక్కువ ఉండేసరికి అది కొంచెం ఒక 30-40 క్రోర్స్ అయితే వచ్చిందనేసి నాకైతే అనిపిస్తుంది కదా! ఒక 160 వరకైతే క్రాస్ కావచ్చు. ఇంకొక 20 అయితే వాళ్ళు యాడ్ చేసి ఉంటారనైతే నాకు అనిపిస్తుంది. బట్ చెప్పలేం అది కూడా. ఎందుకంటే చాలామంది నాగవంశి గారు అండ్ రానా గారు అయితే చెప్పారు. కలెక్షన్స్ ఏదో ఫ్యాన్స్‌ని ఎంకరేజ్ చేయడానికి, ఉత్తేజపరచడానికి రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరు యాక్చువల్ కలెక్షన్స్ అయితే చెప్పరనేసి. బట్ 150-160 క్రోర్స్ వరకైతే వచ్చిందనేసి అయితే నేను అనుకుంటున్నా. బట్ ఆఫ్‌లైన్‌లో టికెట్స్ ఎన్ని సేల్ అయ్యాయనేది ఇంకా ఎవరికీ క్లారిటీ లేదు కాబట్టికి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ప్రకారం చూసుకుంటే 186 క్రోర్స్ గ్రాస్. ఈ విధంగా చూసుకుంటే 'సలార్ డే 1' అండ్ 'దేవర డే 1' అయితే ఎగిరిపోయాయనైతే వాళ్ళు ఇచ్చిన పోస్టర్ ప్రకారం అయితే మనకు తెలుస్తుంది గాయ్స్. మరి ఇందులో ఎంత ఫేక్, ఎంత నిజం అనేది వాళ్ళకే తెలవాలి. బట్ ఆల్‌మోస్ట్ 150-160 వరకైతే వచ్చే ఉంటాయి. అదే విధంగా చూసుకుంటే 'దేవర డే 1' కూడా ఆ విధంగానే ఉన్నాయి కలెక్షన్స్. బట్ వాళ్ళు కాకపోతే 177 అనేది వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేసుకున్నారు. బట్ అందులో కూడా ఉంది. చెప్పలేం ఎవరిది నిజం, ఎవరిది రాంగ్ అనేసి. వీళ్ళైతే 186 అనైతే రిలీజ్ చేశారు. ఇది మాత్రం చరణ్ యొక్క మాస్ ర్యాంపేజ్. ఓన్లీ చరణ్ స్టామినా మీదనే ఈ నంబర్ అయితే వాళ్ళు పెట్టారని అయితే మనం అనుకోవచ్చు గాయ్స్. అదేవిధంగా ఇప్పుడు వస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా ఓన్లీ చరణ్ క్యారెక్టర్, అప్పన్న క్యారెక్టర్ హైలైట్ ఉందనేసి అయితే అందరూ అనుకుంటుంటే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ట్వీట్ చేశారు. రామ్ చరణ్ నటన అప్పన్న క్యారెక్టర్‌లో అద్భుతం అనేసి. ఇంకా చాలా మంది ఇన్‌స్టాగ్రామ్ మిగతా దగ్గర ట్రెండ్ అయితుంది ఏందంటే మెగాస్టార్‌లో చిట్టిబాబు క్యారెక్టర్ అండ్, ట్రిపుల్ ఆర్‌లో క్యారెక్టర్ అండ్ ఈ అప్పన్న క్యారెక్టర్ ఎప్పటికీ మరిచిపోలేని క్యారెక్టర్స్ అంటూ రామ్ చరణ్ అయితే పొగడ్తలతో ముంచెత్తేస్తున్నారు. అదైతే నిజం గాయ్స్. ఎందుకంటే రామ్ చరణ్ మాత్రం టూ గుడ్ పర్ఫార్మెన్స్ అంతే లైఫ్‌లో బెస్ట్ ఇచ్చాడు. ఆ మూడిట్లలో కూడా ఇందులో అప్పన్న క్యారెక్టర్ చూస్తున్నంత సేపు నాకు సెకండ్ టైమ్ చూసేటప్పుడు మాత్రం ఎమోషన్ అయింది. చాలా చోట్ల మాత్రం చాలా మంచిగా యాక్టింగ్ చేశాడు. అదే సీన్‌ని కంటిన్యూ చేసుకొని ఉన్నట్టుంటే అసలు ఇప్పుడు ఈ విధంగా ఉండకపోతున్నాయి. బట్ టుడే నుంచి అయితే మాక్సిమం ఇప్పుడు కూడా నేను చూసాను. 'డాకు మహారాజ్' అయితే అన్ని చోట్ల రిలీజ్ కావట్లేదు. టికెట్స్ బుక్ చేద్దామంటే చేశాను. బట్ మిగతా చోట్ల అన్ని చోట్ల గేమ్ చేంజర్ ఉంచుకున్నారు వాళ్ళ. ఎందుకంటే రామ్ చరణ్ మీద వాళ్ళకున్న నమ్మకం, ఫెస్టివల్ మూడ్, కలెక్షన్స్ వస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడతారు. యాక్చువల్‌గా ఈ సినిమాకి ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్ నుంచే సపోర్ట్ వస్తుంది గైస్. యూత్‌కి అయితే చాలా మందికి నచ్చట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌తో మాస్ సీన్స్, హీరో ఎలివేషన్ సీన్స్ అయితే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి, ఇందులో చాలా వరకు సోషల్ మెసేజ్ అయితే ఉంది. ఒకటొచ్చేసరికి రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అండ్ ఎస్‌ఏ జూరే పర్ఫార్మెన్స్, అదేవిధంగా అంజలి యొక్క నటన, ఫోర్త్ వచ్చేసరికి తమన్ యొక్క బీజీఎం, నెక్స్ట్ వచ్చేసరికి సొసైటీని ఆలోచింపజేసే మెసేజెస్ చాలా వరకు ఉన్నాయి గైస్. ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ దలుచుకుంటే ఏమేం చేయగలడో అలాంటి అన్ని ఈ మూవీలో క్లియర్ కట్‌గా చూపించారు.
నెక్స్ట్ వచ్చేసరికి అసలు రాజకీయాలు ఎలా ఉండాలి? ఎలక్షన్స్ ఏ విధంగా జరిపించాలి? ప్రజలలో చైతన్యం ఏ విధంగా రావాలి? అలాంటివి చాలా ఉన్నాయి గైస్. సోషల్ మెసేజ్ సీన్స్ మాత్రం చాలా ఉన్నాయి. అవి నార్త్ వాళ్ళకి కూడా బాగా కనెక్ట్ అవుతున్నాయి. అక్కడ చాలా వరకు నేను రివ్యూ చూశాను. పబ్లిక్ టాక్ కూడా చూశాను. కొంతమందికి ఒక 60% మందికైతే ఈ సినిమా నచ్చింది. తమిళంలో కూడా బాగా దూసుకొని పోతుంది ఈ సినిమా మాత్రం. ఇక నెక్స్ట్ 2, 3 డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి 4, 5 డేస్ వరకు కూడా ఈ సినిమా మాత్రం మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది గైస్. ఎందుకంటే 'డాకు మహారాజు' సంక్రాంతికి వస్తున్నాం. కొంచెం అటు ఇటు అయిన గాని మూవీస్ 'గేమ్ చేంజర్' మీదనే ఎక్కువ మొగ్గు చూపుతారు కాబట్టి ఆ 2 కూడా అటు ఇటు కావనుకోండి. బట్ రేపైతే ఇంకో సినిమా తెలిసిపోతుంది. సంక్రాంతికి వస్తున్నాం అయితే నెక్స్ట్ తెలిసిపోతుంది వాటికి. ఎంత లేదన్నా ఎక్కువ స్క్రీన్స్‌లో రిలీజ్ అయింది. ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది 'రామ్ చరణ్' కాబట్టి ఒకసారి అయితే సినిమా చూడొచ్చు గాయ్స్. మిగతా వాళ్ళ వీళ్ళ రివ్యూలు కాకుండా మీకు ఓన్‌గా అసలు సినిమా ఎందుకు వీళ్ళు ఎలా చెప్తున్నారు ఏందనేసి ఒకసారి మీరైతే సినిమా వెళ్లి చూడండి. మాక్సిమం వరకైతే బానే ఉంది సినిమా అయితే. నేను కూడా నిన్న రివ్యూ చేశాను గానీ ఫస్ట్ షో చూసి నాకు అలా అనిపించింది చెప్పాను. సెకండ్ టైమ్ చూసినప్పుడు మాత్రం కొంచెం మరీ అంత ఘోరంగా అయితే ఏం లేదు. కొన్ని సీన్స్ బాగున్నాయి. సోషల్ మెసేజ్ బాగున్నాయి. అన్నీ బాగున్నాయనైతే నాకనిపించింది. బట్ టూ బ్యాడ్ అయితే కాదు. ఒకసారైతే చూడొచ్చు గైస్ ఈ సినిమాని. ఫెస్టివల్ మూలైతే మీరు ఫ్యామిలీతో కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. చూద్దాం ఈరోజు కలెక్షన్ ఎంత ఉంటుందో. వెంటనే రాగానే నేనైతే రిపోర్ట్ ఇస్తా. ఇది గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మన ఛానల్‌లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వస్తూనే ఉంటుంది ఈ రోజు నుంచి.